రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కేసీఆర్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఒక లెవెల్ ఆఫ్ క్లోజ్‌నెస్ మెయింటైన్ చేస్తే, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒక లెవెల్ ఆఫ్ క్లోజ్‌నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. మీకు విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్న తరుణంలో రకరకాల మార్పులు చూసాం మనం. కానీ ఎక్కడ కేసీఆర్, జగన్ యొక్క శైలి గాని, ఆ స్నేహబంధం గాని, చంద్రబాబు, రేవంత్ యొక్క స్నేహబంధం గాని చెడిపోయినట్టు కనపడుతుంది. సో, నిజానికి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి అనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ల బంధం ఎక్కడ దృఢపడిందంటే, ఓటుకు నోటు కేసు యొక్క దెబ్బతో చంద్రబాబు నాయుడు గాని, ఆయన పార్టీ గాని తెలంగాణలో ఉండకూడదని ఆంధ్రప్రదేశ్‌కి ఆయన్ని పంపించేసినటువంటి తరుణంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే తమకు బెనిఫిట్ అనే ఉద్దేశంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండేటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ 2019 ఎన్నికల టైంలో చంద్రబాబుకు ఉండేటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ అన్ని కేసీఆర్ కట్ చేశారు. తద్వారా జగన్ గెలవడానికి దోహదపడ్డారు. అది బాగా కనెక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య రకరకాల బంధం ఉంది. సో, అయితే ఇప్పుడు ఇద్దరు ఓడిపోయిన పరిస్థితి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దారుణ ఓటమి, అన్నిటికి మించి చారిత్రాత్మక ఓటమితో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సైలెంట్‌గా ఉండే పరిస్థితి. సో, ఇప్పుడు ప్రజల మధ్య డిస్కషన్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు గెలుపు కోసం కష్టపడతారా? అవతల రేవంత్‌ని ఓడించాలని కేసీఆర్ తాతాలాడుతున్నారు. చంద్రబాబును మళ్ళీ దించాలి 29లో అని జగన్మోహన్ రెడ్డి తాతాలాడుతున్నారు. ఈ టైంలో ఇది సాధ్యం అవుతుందా? దీనికి సంబంధించి ఎట్లాంటి లెక్కలు వేసుకుంటారు వీళ్ళిద్దరు అని ఆలోచిస్తున్న టైంలో కేటీఆర్ రీసెంట్‌గా ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమిని ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము. ఆ లెవెల్‌లో సంక్షేమ పథకాలు పంచిపెట్టారు గదా! అయినా ఎందుకు ఓడిపోయాడు ఈయన? మేమైతే నమ్మలేకపోతున్నాం. అయినా కానీ 40% ఓటు బ్యాంక్ ఉందండి, చిన్న విషయం గాదు. పవన్ కళ్యాణ్ గనుక కలవకపోయి ఉంటే కూటమితో, పవన్ కళ్యాణ్ యొక్క ఓట్లు ఆ లెవెల్‌లో కలవకపోయి ఉంటే డెఫినైట్‌లీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేవారు. వైఎస్ షర్మిలని ఒక దారుణమైన పావుగా వాడుకున్నారు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు. అందువల్లే ఆమె వల్ల కూడా కొంత దెబ్బ పడింది వైసీపీ పార్టీకి అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సో, కేటీఆర్ చెప్పారంటే కేసీఆర్ చెప్పినట్టే కదా! అయితే చంద్రబాబు నాయుడు గాని, తెలుగుదేశం పార్టీ గాని దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఏమనంటే, ముందు మీరు తెలంగాణలో ఎందుకు ఓడిపోయారు అనే దాని గురించి ముందు మీరు నమ్మండి. ఓడిపోయి 7 మాసాలవుతున్నా, 7 నెలలవుతున్నా మీరు నమ్మలేకపోతున్నారు ఇప్పటికి. ముందు నమ్మాలి ఎవరైనా ఓటమిని. నమ్మి ఆ తర్వాత ఎందువల్ల ఓడిపోయాం అనేది రివ్యూ జేసుకోవాలి. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలనే దాని గురించి ఇంకొక సరైనటువంటి ప్లాను, మెజరింగ్ ఏసుకోవాలి. వేసుకున్న తర్వాత పోరాటాన్ని స్టార్ట్ జేయాలి. అందులో కొత్త కొత్త ప్లాన్స్, మెళకువలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా గెలుపు అవకాశాలనేవి లాస్ట్‌కి డిసైడ్ అవుతాయి. ఇప్పటికి 7 నెలలయిన తర్వాత మీరింకా మీ మీ ఓటమిని నమ్మలేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి ఓటమి మీరెక్కడ నమ్ముతారు? అనేసి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ కౌంటర్. సో, ఇక్కడ ఈ అంశంలో కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు రాంగ్? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.